ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఇదే భారతీయ తత్వం. పదులు వందలు కాదు, వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో స్త్రీ అత్యున్నత స్థానాన్ని అలంకరించింది. అరుంధత్య నసూయాచ, సావిత్రి జానకి సతి, ద్రౌపది కన్నగి గార్గి, మీరా దుర్గావతి తథా. ఇది మన పతివ్రతల పరంపర. ఇలాంటి భారతంలో స్త్రీకి పెద్దపీట వేసే దేశంలోనే భారతీయ స్త్రీని సాహిత్యం పేరుతో కించపరిచే యత్నాలు, అలాంటి వారికి ప్రభుత్వాల సత్కారాలు, ద్రౌపదిని అవమానించిన వారికి పద్మభూషణ్ సముచితమేనా? ఇదే ఇవాల్టి ధర్మపీఠం. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనే రచయిత ద్రౌపది అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకానికి 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అయితే ఆ ద్రౌపది అనే పుస్తకంలో అనేక విమర్శనాత్మక విషయాలని మనకు అందులో పొందుపరిచారు. ముఖ్యంగా అత్యంత మహాసాధ్విగా మనందరం కొలిచే, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ భావించే ద్రౌపది గురించి అశ్లీలంగా, అసభ్యకరంగా అనేక అంశాలని అందులో పొందుపరిచారు. దీనికి వ్యతిరేకంగా ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ రావడానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు కూడా జరిగాయి. అయినప్పటికీ కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ని సత్కరిస్తోంది ప్రభుత్వం. ఇది సమంజసమేనా అనే అంశంపై ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మన చర్చలో తెలంగాణ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, అదేవిధంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది శ్రీమతి విజయభారతి గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నాగేశ్వర్ గారు అండ్ విజయభారతి గారు. ముందుగా నాగేశ్వర్ గారు, అసలు ద్రౌపది అనే పుస్తకానికి సంబంధించి మీకు అభ్యంతరకరంగా అనిపిస్తున్న అంశాలేంటి? ముఖ్యంగా పంచమ వేదంగా భావించే మన భారతం, మహాభారతంలో ద్రౌపది అనే ఒక మహాసాధ్వి గురించి అనేక విషయాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఆయన అవార్డును వెనక్కి తీసుకోవాలి, ఆయనకు అసలు అవార్డు ఇవ్వకూడదు, ఈ పుస్తకాన్ని బహిష్కరించాలి అనేంతగా మిమ్మల్ని బాధించిన అంశాలేంటి? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు పుస్తకం రాయడము, ఆ పుస్తకానికి అత్యున్నతమైన సాహితీ పురస్కారం ఇవ్వడం, ఇవన్నీ త్వరగా జరిగిపోయినాయి. అయితే ఇక్కడ మనం దీర్ఘంగా కనుక ఆలోచించినట్టయితే అసలు ఏముంది పుస్తకంలో? మొదటి పేజ్ నుంచి ఆఖరి పేజీ వరకు పేరాకి పేజీకి పార్నోగ్రఫీ రాశాడండి ఆయన. అంటే ఈరోజు ఆచార్య అనే పేరు పెట్టుకొని విచ్చలవిడితనాన్ని, పోకడతనాన్ని ఏదైతే విజృంభిస్తున్న ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తను రాసిన ఈ దౌర్భాగ్యకరమైన నవల ఏదైతే ఉందో, ఆ నవల చదివిన తర్వాత నేను భారతీయుణ్ణి అని అనుకునే ప్రతి మానవుడు కృంగి ఏడవాల్సిన పరిస్థితి అండి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక అమ్మాయిని, అసలు మీరు ద్రౌపది వరకు వెళ్ళకండి, ఒక స్త్రీని, నేను ఆఫీస్లో పనిచేస్తుంటాను, నేను ఒక డాక్టర్ని, వందలాది నర్సులు ఉంటారు, వందలాది రోగులు వస్తారు నా దగ్గరికి. అంటే ఒక స్త్రీని స్త్రీ స్వరూపంగా గౌరవించలేని దౌర్భాగ్య పరిస్థితిని పెంచి పోషించే విధంగా ఆయన పుస్తకం ఈరోజు ఉంది. అంటే ఒక అమ్మాయిని చూస్తే నీకు ఇంకా పార్న్ విషయాలే, నగ్నంగా చూడాల్సిన విషయాలే, ఆ అమ్మాయిని సెక్స్ ఎలా ఉంటుందో ఆలోచించడం, ఆ అమ్మాయి నా పక్కలో పడుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించడం, వెకిలి చేష్టలు, విపరీతమైన ఆలోచనలు. నేను ఒక్కటే చెప్తాను, వైద్యుడుగా ఇట్లాంటి మనిషిని మేము చూస్తే ఎక్కడా సంఘ సమాజంలో, సభ్యమైన సమాజంలో నార్మల్ మనిషి అనమండి, పర్వర్టెడ్ మనిషి అంటాం. ఆయన మెదడులో ఏదో తేడా ఉంది, ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తాం. అట్లాంటి బూతులు రాశాడు, ప్రతి లైన్లో బూతు, ప్రతి పేజ్లో కూడా ద్రౌపది గురించి చాలా హీనంగా రాయడం, అది మాకు చాలా అభ్యంతరకరమైన విషయం. రైట్, విజయభారతి గారు. అంటే వారు అన్నట్టుగా మెదడులో ఏదో తేడా ఉందన్నారు చూసారా, ఆ తేడాని ఎవరో పట్టుకున్నారండి. పట్టుకొని ఒక బలీయమైన శక్తి వెనక నుండి ఈ ధర్మాన్ని కించపరిచే విధంగా, ఈ దేశంలో స్త్రీలను అవమానపరిచే విధంగా పుస్తకాలు తీసుకురావడం కోసంగా ప్రేరేపించినట్టుంది. అందుకని పాపం ఈ యార్లగడ్డ ఒక పర్వర్షన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒక డబ్బు మాయ దొరికిందో, లేకపోతే పేరు ప్రతిష్ట మాయ దొరికిందో మాకు తెలియదు. కానీ ఏ తల్లి పేరు ఉదయం లేసి ప్రాతస్మరణీయ మహిళగా తలుచుకుంటామో, అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తదా పంచకం నామస్మరే నిత్యం మహాపాతకనాశనం. ఆ తల్లి పేరు తలుచుకుంటే మహాపాతకాలే నశించిపోతాయి. ఒక స్ఫూర్తి ప్రదాత, ఒక నిప్పు రవ్వ,
ఇంతటి అవమానాలు తన యొక్క కొంగును కట్టుకొని ధర్మం కోసం పోరాడినటువంటి ఆ తల్లి, ఆమె యొక్క జీవితం భారత జాతికంతా కూడా స్ఫూర్తి ప్రదాతమైంది. అటువంటి తల్లి జాతీయ ఇతిహాసాలని చెప్తే, ఇతిహాసం అంటే ఏమిటండి, ఇలాగే జరిగింది అని. అటువంటి ఇతిహాసంలో ఉన్నటువంటి అంశాన్ని, ఆ తల్లి యొక్క శీల సంపదను, ఆ తల్లి యొక్క క్యారెక్టర్ని మొత్తాన్ని మార్చేసి ఒక కాముకిగా చిత్రీకరించి, ఆ కాముకి కూడా ఏ సందర్భాల్లో ఎలా చిత్రీకరించారో ఒక్కొక్క పేజీ చదువుతుంటే హృదయాలు రగిలిపోతున్నాయి. కేవలం తను కన్న తల్లినే కాదు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు తన కన్న తల్లినే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీని కూడా అవమానం చేశాడు తన యొక్క రచనతోటి. ఎస్ నాగేశ్వర్ గారు, ముఖ్యంగా ఈ ఈ బుక్కి సంస్పందనగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సంస్పందన రాశారు. ఏమిటి, ఇది ఒక సృజనాత్మక శైలిగా దీన్ని అభివర్ణించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది, పద్మభూషణ్ అవార్డుతో ఆయన సత్కరించబోతున్నారు. ఎందుకు ప్రభుత్వమే సత్కరిస్తున్నప్పుడు ఇందులో అంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతలా ఎందుకు సత్కరించేదాకా వెళుతోంది? రైట్, బాగా అడిగారండి. 10 మంది గుడ్డివారు కనపడట్లేదు అంటున్నారండి, 11వ వాడు కూడా ఇది గుడ్డిదే, పర్లేదండి, బాగానే ఉందని చెప్పమంటారా? మేము పుస్తకమంతా తిరగేసి చదివి దౌర్భాగ్యకరమైన పదాలు ఉన్నాయి, నీచమైన ప్రవృత్తి కనపడుతోంది, ఇది తప్పు, భారతీయ సంస్కృతికే ఇది విద్వేషంగా పూరితమైన ఉంది, దీన్ని నిషేధించాలని మేము ఉక్కుపాదం పెట్టాం. మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టులో కూడా ఇప్పుడు మీరు అన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవార్డులు ఇస్తున్నారు, ఇంకో దండేస్తున్నారు, శాలువలు కప్పుతున్నారు అని. నేను సూటి సవాల్ వేస్తున్నానండి. ఈరోజు అవార్డులకు దొరికిన ప్రతి మానవుడు చాలా ఉద్ధరించేవాడు కాదండి. ఈరోజు కండువ కప్పుకొని శాలువ కప్పుకునే డయాస్ మీద ప్రతి పెద్ద మనిషి కూడా చాలా పెద్ద మనిషి ఏం కాదు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏదైతే చేశాడో ఆ పుస్తకం వల్ల ఎవరెవరైతే ఈయన మహానుభావుడు అని అనుకున్నారో వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎంతోమంది దాశరథి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది మహాకవులు అతి నీచమైనది ఇది, అతి దౌర్భాగ్యకరమైనది, నీచమైన ప్రవృత్తి కల పుస్తకం ఇది అని మరి చెప్పారు. మరి దీనికేమంటారు? ఈరోజు కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టి పద్మ అవార్డ్స్ వరకు వెళ్ళిన ఇలాంటి దౌర్భాగ్యుడికి ఈరోజు ఇవ్వడం కరెక్టా? లేకపోతే మేధావి శక్తి ఏదైతే ఉందో, కవులు ఉన్నారో, కవిత్రయం రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చదివి చెంపలేసుకుంటున్నారు, ఇలాంటి పుస్తకమా, దీనికా అవార్డు అని. మరి అది కరెక్ట్ అంటారా? సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అని గవర్నమెంట్ చెప్పదండి, మన జ్ఞానం చెప్తుంది, మన బుద్ధి చెప్తుంది, దాని ప్రకారం మనం మాట్లాడాలి. ఓకే, విజయభారతి గారు, మీరు ఏదైతే అన్నారో ఎలా ఇచ్చారని, సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన రోజునే ప్రజలంతా గగ్గోలు పెట్టారు. అనేక రకాలైనటువంటి యాజిటేషన్స్ చేశాము. అనేక మంది నాయకులు ఈరోజు ఎవరైతే పాలనలో ఉన్నారో, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామందికి తెలుసు ఈ యాజిటేషను అనేక రకాల సంస్థలు చేస్తున్నాయని చెప్పి. మరి అక్కడి దాకా వెళ్ళింది అంటే ఎలా వెళ్ళింది, ఇది అందరం కూడా ప్రశ్నించాల్సిన విషయం. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే ముఖ్యంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ తో ఉన్న ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల్లో ఒకటైన బీజేపీ, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీయే ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేసింది, పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ ఎలా అనౌన్స్ చేసింది అది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ కావచ్చు, లేదా అక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఇంకొక గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ ధర్మానికి ఏదైనా హానిగా జరిగినప్పుడు, ఈ దేశానికి సంబంధించిన పౌరాణిక వేద గ్రంథాలకి ఏదైనా కూడా అవమానం జరిగినప్పుడు ఎవరినైనా నిలదీసి ప్రశ్నిస్తాం. అందుకే ఈరోజు మేము అందరం కూడా గొంతు విప్పాం. అక్కడ ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి అయితే ఇతని పేరు పంపించబడిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం పార్టీ, వీళ్ళంతా ఎలా ఇంత గుడ్డిగా అనుసరించారు, ఎలా పంపించారు, ఎందుకు చూడలేదు, మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, కుల రాజకీయాలు నడుస్తున్నాయి, కుల రాజకీయాల మూలంగా అక్కడి దాకా వెళ్ళగలిగిందని కూడా అంటున్నారు. ఏ రాజకీయాల మూలంగా వెళ్ళినా ఇది భారత జాతికి అవమానం. ఓకే నాగేశ్వర్ గారు, మొట్టమొదట ఈ బుక్కి సంబంధించి నిరసన వ్యక్తం చేసింది, దీని గురించి కోర్టులో సవాల్ చేసింది మీరు. కోర్టు ఏమని చెప్తోంది? కోర్టులో ఇది సవాల్ చేసిన తర్వాత, వారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అభ్యంతరకరమైన విషయాలు నోట్ చేసిన తర్వాత సెక్రటరీ టు ద యూనియన్ మినిస్ట్రీ పంపించారు అవార్డులు డిక్లేర్ చేసే వాళ్ళకి. ఇది అభ్యంతరాలు వచ్చాయి, దీన్ని మీరు స్టడీ చేయండి, ఈ అభ్యంతరాలు ఎంతవరకు సమంజసమో, ఏవైతే అండర్లైన్ చేశారో మాకు కూడా కొద్దిగా తప్పని అనిపిస్తోంది, మీరు విచారణ చేయండి, దీని మీద ఈ అభ్యంతరాల మీద మీరు ప్రస్తావించండి, దీన్ని వెంటనే ఆపండి, యాక్షన్ తీసుకోండి అని ఆ మాట చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. అంటే విచారణ ఏం జరగలేదా? తర్వాత నేను ఒకటే మాట చెప్పాలి, నిస్సిగ్గుగా లాబింగ్ చేసి ఈరోజు
ఢిల్లీలో కూర్చొని, గల్లీలో కూర్చొని, హోటళ్లలో కూర్చొని అవార్డులు తెప్పించుకున్న వాళ్ళ శక్తి గొప్పదా? ఇది తప్పు, న్యాయం, ధర్మం అని మేము మాట్లాడుతున్నాం. మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నాం. నువ్వు లాబింగ్ చేసి తెచ్చుకున్నావు. అది ఈరోజు రాసింది తప్ప కాదే, రాసిన పుస్తకం చేతిలో ఉందే, మరి రాసిన పదాలు తప్పు కాదా? ఖచ్చితమైన బూతులే, మరి అవార్డు ఎట్లా వచ్చింది? మరి లాబింగ్ కాదా? నువ్వు వెనుకున్న శక్తులు కాదా? ఈరోజు ఏమిటి నీ శక్తి, నీ ధైర్యం ఏమిటి? భారతదేశంలో పుట్టి ఒక స్త్రీ గురించి పర్వర్టెడ్గా రాయటానికి నీకు ఎన్ని గుండెలుంటే రాస్తావలా? నువ్వు అంటే అమ్మ పాలు తాగి అమ్మ గురించి పోర్నోగ్రఫీ రాసే హీనుడి కాదా నువ్వు? ఇంత నేరం నువ్వు చేసినప్పుడు యాకూబ్ మెనన్కి పనిష్మెంట్ వేస్తే దాని పక్కన యార్లగడ్డకు కూడా అదే పనిష్మెంట్ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు బయట నుంచి వచ్చి ఇక్కడ హింస చేశాడు. వీడి ఇక్కడుండి ప్రజల మధ్యలోండి భారతీయ సంస్కృతి తెలుసుకొని స్కాలర్ అయి ఉండి గౌరవప్రదమైన కుర్చీలో కూర్చొని ఇట్లాంటి నీచమైన పనులు చేశాడు కాబట్టి అంతకంటే కఠినమైన శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. రైట్, విజయభారతి గారు, ఇంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు లైక్ కొంతమంది చిత్రకారులు హిందూ దేవతలను అవమానిస్తూ కొన్ని చిత్రాలు గీసిన పరిస్థితి ఉంది. అట్లా చాలా మంది సృజనాత్మకత పేరుతో హిందూ ధర్మంపై దాడి చేసిన పరిస్థితులు చాలా సందర్భాల్లో కనిపించాయి. ప్రస్తుతం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్యంగా ఆ వర్గం నుంచి వస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో లేదా, వ్యక్తిగతంగా వాక్ స్వాతంత్రం అనేది ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అనే మాట వస్తుంది. దానికి మీరేం చెప్తారు? భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు ఉందో అదే విధంగా నీ భావ ప్రకటన ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేయడానికి వీలు లేదని కూడా ఉంది. ఇతరులను అవమానించే విధంగా నీవు భావ ప్రకటన చేసేటటువంటి స్వేచ్ఛ నీకు లేదని కూడా చెప్పారు. ఎందుకంటే ఎవరిని అందరూ కూడా గౌరవించబడాలి. ఎవరి యొక్క మర్యాదకి మానానికి అవమానం జరిగినా కూడా ఎవరు ఒప్పుకోరు, అందుకు కూడా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఈరోజు యార్లగడ్డ ఎటువంటి అంశాలు జోడించాడంటే, ఒక తల్లికి ఒక బిడ్డ ఇద్దరు కలిసి చదవలేని పుస్తకాన్ని రాశాడు. ఒక తల్లి తన కొడుకుతో చర్చించలేని విషయాలు రాశాడు. ఒక తండ్రి తన కొడుకుతో కలిసి చదవలేని విషయాలు రాశాడు. ద్రౌపదిలో ఏ మహాభారతం అయితే పంచమ వేదంగా మనం భావిస్తున్నామో, ఏ మహాభారతం ఇంట్లో పెద్దలు కూర్చొని చదువుతుంటే ఇంటిల్లపాది వినేవాళ్ళు, ఏ మహాభారత కథలు ఉగ్గుపాలతో పట్టి శివాజీ లాంటి బిడ్డలు ఈ సమాజంలో నిర్మాణం చేశారో, అటువంటి మహాభారతానికి మహానాయక అయినటువంటి ద్రౌపదీదేవి పేరున ఆయన రాసిన విషయాలు తీసుకుంటే, ఒక అన్నకి చెల్లెలికి అక్రమ సంబంధం అంటగట్టాడు. ఒక తల్లి బిడ్డల్ని కోల్పోయిన తల్లి హృదయం ఎంత అగాధంలో పడిపోతుంది. అయ్యో నా బిడ్డలు పోయారని ఏ విషయాలు ఆలోచించలేదు. అటువంటి తల్లి రథం మీద కూర్చొని బిడ్డల శవాలు చూడడానికి వెళ్తూ సేద తీరుతుందని రాస్తాడు. యుద్ధ భూమిలో నిన్నటి వరకు తన యొక్క బంధువులంతా, తన పెద్దలంతా, మామలు, అత్తల వరుసలు అందరూ కూడా మరుదులు అందరూ మరణించారు. మరణించిన సమయంలో మామూలు వ్యక్తికి కూడా ఎవరైనా చనిపోయారు, ఒక శత్రువు చనిపోయాడన్నా కూడా హృదయ విదారకంగా ఉంటాం. అలాంటిది తన బంధువులందరూ చనిపోతే ద్రౌపదీదేవి అక్కడికి వచ్చిన నకులుని చూసి, అహో యుద్ధం అయిపోయిందో లేదో అప్పుడే నన్ను చూడాలనిపించిందా అని ఆమెతో ఏ విధమైనటువంటి శృంగారక్రియ జరిపేవాడో ఇలా జరిపేవాడని చెప్పి ఆమె దాని గురించి తలుచుకుంటుందంటే, అంటే ఈ దేశంలో స్త్రీ ఏ మాతృమూర్తికి కేవలము ఒక కాముకత్వం తప్పితే ఇంకొకటి లేదా? ఏ భగవంతుడైతే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ తన చెల్లెలు, ఆయన యోగీశ్వరుడు మహాకృష్ణుడు, అతని గురించి రాస్తూ కూడా ఏమంటాడంటే, ఈ యార్లగడ్డ ఆయనకున్నటువంటి 16,000 మంది సఖీమణులు సరిపోరా, ఓహో నన్ను కూడా వరించాలనుకున్నాడేమో, ఇదా అండి అతని యొక్క ఇది. కర్ణుడి గురించి అదే విధంగా రాస్తాడు. ద్రౌపది యొక్క అవమానం ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఒక తల్లిని తన మనసులోని వికృత ఆలోచనలను అన్నిటినీ కూడా, తనలో ఉన్న వికృతమైన కామవాసనలన్నిటినీ కూడా ద్రౌపది పుస్తకంలో పెట్టి తాను సమాజాన్ని అవమానపరిచాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎస్, నాగేశ్వర్ గారు, ఇందులో ద్రౌపది అనే పుస్తకంలో ముఖ్యంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మనవి అంటూ ఒక మాట రాశారు. ఇందులో ఐతిహాసిక పాత్రలకు దైవత్వాన్ని ఆపాదించి ఆ పాత్రలను జన సామాన్యానికి దూరంగా కొండ మీద కూర్చోపెట్టి ఆ పాత్రలకు అన్యాయం చేయకుండా ఆ పాత్రలోని గుణ దోష విశేషాల బేరీజు పట్టికతో ఆ పాత్రలోని మానవ సహజమైన రాగద్వేషాలతో పాటు మహోన్నతమైన విశిష్ట లక్షణాలను వెలికితీసి ఆ పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బుక్ రాశారన్నారు. అంటే ఇది ఒక దైవత్వాన్ని ఆపాదించి ఒక ప్లేస్లో కూర్చుండబెట్టారు. దాన్ని అలా కాకుండా మానవ కోణంలో కూడా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశాను అని చెప్పిన పరిస్థితి కనబడుతోంది. అంటే మన ఇక్కడ ఈ యొక్క వాక్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన ఈ మనవిని మీరు ఎలా చూస్తారు? నేను ఒక మాట చెప్తానండి. నా ఇంట్లో ఒక మనిషి ఉంటాడు, ఆయన నేను దేవుడిగా భావిస్తాను. నేను ఆయన దేవుడిగా భావించినప్పుడు పక్కింటి వాడు అంటాడు, నువ్వు ఎవరినైతే దేవుడిగా భావిస్తానో ఆయన మీద నేను వికృతంగా రాస్తాను,
చాలా హర్టింగ్గా చేస్తాను, కవితలు రాస్తాను, చలక్తులు వేస్తాను, భీకరమైన తిట్లు రాస్తాను అంటే మీకు ఎలా ఉంటుందండి? ఈ రోజు కృష్ణుడు అనే అతను నార్మల్ మానవుడని నువ్వు ఎలా చూస్తున్నావు అంటే నీకు బుద్ధి ఎక్కడో వక్రీకరించింది అన్నట్టే కదా. కృష్ణుడు అనేది దైవ స్వరూపం అని కోటాను కోట్ల ప్రజలు ఈ రోజు దండం పెడుతున్నారు, గుళ్ళు కడుతున్నారు, అష్టోత్తరాలు చేస్తున్నప్పుడు కృష్ణుడు నార్మల్ అని అంటున్నావు, ద్రౌపది నార్మల్ అంటున్నావు. నార్మల్ ఎట్లా అవుతారంటావు అంటే నువ్వు సింహం మీద రాయి, పులి మీద రాయి, ఎందుకు రాయవు? పులి పక్కన పడుకున్నాను, దాన్ని గుల్లి గోరాను, అది నా నోట్లో పెట్టింది చెయ్యి అని ఎందుకు రాయవు? నీకు ఆ వికృత చేస్తే ఎందుకు రాలేదు పులితో? వ్యాకరణం గారు వారి మీద అక్కర్లేదు. ఈ రోజు అనేక ధర్మాల్లో స్త్రీ అనేక రకాల వంచన గురవుతుంది. ఆ విదేశాల్లో ఉండే విధర్మీయ స్త్రీల మీద ఒక్క మాట రాయమని చూస్తారు వీళ్ళని. అది కుదరదు. ఇక్కడ అంతటికంటే మీరు ఒక్క విషయం గమనించాలండి, చాలా ఇంపార్టెంట్ విషయం. భారతదేశంలో నేను నారిని అనే ప్రతి ఆడ మహిళ ఎవరైతే ఉన్నారో గౌరవించదగ్గ మహిళలు, స్త్రీలు కట్టపట్టుకొని బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇది అగేన్స్ట్ గా. ఎందుకని అంటున్నానంటే ఇది చాలా కీలకమైన విషయం. ఇక్కడ మీరు చూసినట్టయితే దుశ్శాసనుడు చీర లాగుతున్నప్పుడు తట్టుకోలేకుండా వీడేమో కండలు తీరని దుశ్శాసనుడు ఆ చీర వదిలిపెట్టి అయ్యా కృష్ణ పరమాత్మ కాపాడు నాయన అని అంటే ఈ నీచుడు రాస్తాడండి, నీచ ప్రవృత్తి గలవాడు, నా రొమ్ములు చూపించడానికి ప్రజలందరూ నా చూస్తారు, మయసభ ఆ సభలో అందరూ చూసుని నన్ను సంతోషపడతారని చెప్పి అలా చేతులు వదిలేసి ఆ బ్రెస్ట్ అని చూపించిందిట. ఇంతకన్నా హీనం ఏమంటుందండి? ఈ భారతదేశం మహిళ పట్ల నీకెంత నీచ ప్రవృత్తి లేకపోతే అలాంటి ఆలోచన. మరొక మహిళా నేత ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లోకి వచ్చారు, ఐద్వా అధ్యక్షురాలు దేవి గారు. దేవి గారు నమస్తే. సారీ, నేను ఐద్వా అధ్యక్షురాలు కాదండి. యా ఓకే, మహిళా సంఘానికి సంబంధించి మీరు ఒక ప్రతినిధిగా నేను చూస్తాను. సరే ఓకే దేవి గారు, ముఖ్యంగా ద్రౌపది అనే పుస్తకానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ద్రౌపది అనే పుస్తకం మహిళల్ని కించపరిచే విధంగా ఉంది అని చెప్తున్నారు. మొదటి విషయం, ఆ పుస్తకం నేను చదవలేదండి. ఓకే. రెండోది, మహిళల్ని కించపరిచే పుస్తకాలు అనేకం వచ్చాయి. ముఖ్యంగా మన పురాణాలు, ప్రబంధాలు వీటన్నిటిలో స్త్రీల అంగాంగ వర్ణన ప్రతి నిమిషం జరిగింది. కాటుక కంటి నీరు అని మొదలుపెట్టి పోతన్నతో సహా అందరూ స్త్రీల అవయవాలను వర్ణించకుండా ఏ ప్రబంధం, ఏ పురాణం, ఏ కావ్యం నడవలేదు. కాబట్టి మీరు ఏ రామాయణంతో సహా ఎక్కడైనా తీసుకోండి, అంగాంగ వర్ణనలు అనేవి, స్త్రీలకు సంబంధించిన అంగాంగ వర్ణనలు అనేవి కవుల స్వేచ్ఛకు సంబంధించిన విషయంగా ఈ దేశంలో ఉన్నాయి. అయితే దానికి ఎక్స్క్యూజ్ ఏం చెబుతారంటే అవన్నీ మనకు అర్థం కాని పద్యాల్లోనో శ్లోకాల్లోనో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వర్ణించడం పర్వాలేదు అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి పుస్తకాల్లో స్త్రీల అంగాంగ వర్ణన ఏ మేరకు చెయ్యాలి, ఏ మేరకు చేస్తే ఆ పాత్రని అట్లా వర్ణించడం సాధ్యమవుతుంది, ఆ పాత్రకు తగ్గట్టుగా ఆ వర్ణన సరైందా కాదా, ఈ చర్చ నడవాలంటే మొత్తం సాహిత్యం మీద చర్చ నడవాల్సి ఉంటుంది. సాహిత్యం యొక్క పరిమితులు ఏంటి, వాటి డీసెన్సీకి సంబంధించిన హద్దులేంటి అనేది నడవాల్సి ఉంటుంది. అది నడవకుండా ఉన్నంతసేపు పాత్రోచితంగా ఉందా లేదా, ఆ రచయిత చేసిన వర్ణనకి సంబంధించి అది అనవసరమైందా లేకపోతే పనిగట్టుకొని చేశాడా, ఇది ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా కవికి సంబంధించిన స్వేచ్ఛను బట్టి ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి, ఖండించదలుచుకుంటే ఓవరాల్ గా రెచ్చగొట్టే వర్ణనలు స్త్రీల శరీర అవయవాలకి సంబంధించి చేయవచ్చా అనే ప్రశ్న వేస్తే దానికి శూన్యంలో జవాబు చెప్పడం సాధ్యం కాదు. అది కంటెక్స్ట్ ని బట్టి, సందర్భాన్ని బట్టే ఉంటుంది. ఓకే, నాగేశ్వర్ గారు మీరేం చెప్తారు? బాగా చెప్పారండి. అమ్మ, నాకు కవితలు రావు, నేను కవిని కాదు, నేను ఒక భారతీయ పౌరుణ్ణి, చట్టం నాకు వైద్యం చేయమని చెప్పింది. నేను చదివినన్ని పుస్తకాల్లో నగ్నంగా ఎవడైనా చదువుంటాడా అండి? ఒక డాక్టర్కి అంటే మేము బయట చూస్తాం, లోపల చూస్తాం, క్షుణ్ణంగా సెల్ పరిశీలిస్తాం. మేము ఒక డాక్టర్గా నా ధర్మం ఏమిటంటే A to Z హ్యూమన్ బాడీ చూడాలని. అప్పుడు నేను ఫీమేల్ డెడ్ బాడీ ఉంటుంది, మేల్ డెడ్ బాడీ ఉంటుంది. ఈ ఫీమేల్ డెడ్ బాడీ మీద చూసి ఆహా ఇది ఫీమేల్ డెడ్ బాడీయే, దీనికి ఇలా ఉన్నాయే, దానికి అలా ఉన్నాయే అంటే నా ధర్మం ఏమిటి? నాకన్నా నీచుడు ఎవడైనా ఉంటాడా అండి? నేను ఏం పోషించాలి? ఈరోజు అట్లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈరోజు వైద్య వృత్తిలో కూడా కలంకం వస్తోందని మనం వార్తల్లో వింటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? పరిస్థితులు బట్టి అవసరమైతే మాట్లాడు, తప్పేం లేదు. కానీ ఎంతవరకు అవసరం? మీరు బాగా చెప్పారు, ఎవరో స్పీకర్ గారు వారు చెప్పినట్టు, దేవి గారు చెప్పినట్టు ఎనాటమీలో నేను మొత్తం నగ్నంగా చూశానని చెప్పిన గోడల మీద రాయమంటారా? ఎనాటమీలో మీరు బయట చూశారు, ఒక డాక్టర్గా లోపల కూడా చూశాను నేను, రాయమంటారా? ఫోటోలు దిగమంటారా? దాని అర్థం ఏమిటి? సభ్య సాంప్రదాయాన్ని నువ్వు భంగం కలిగించకుండా, తోటి మహిళలను ఇబ్బంది పెట్టకుండా, గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఏది నేను చెయ్యాలో నేను అది చేయాలి. ఇదే విషయంలో నేను చెప్తున్నాను, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మీద మా గౌరవం ఉంది, మేము ఏదైనా అనట్లేదు. కానీ పిచ్చి రాతలు,
వికృతపి చాష్టలు. దీనికి నువ్వు దానికే కిరీటం పెట్టి వడ్డానందరి ద్రౌపది పుస్తకం అని రాసావు. నువ్వు అవసరమా ఇది నీకు? అయితే ఒకటండి, ఇప్పుడు ఎలా అయితే పాపం దేవి గారు చెప్పారో అంగాంగ వర్ణనని, అలాగే చేశాడు యార్లగడ్డ కూడా. ఏంటంటే కాటుక కంటీలు చనుకట్టు పయింపడ ఏల ఏడ్చెదవో కాటక బదైత్యమర్ధుని గాదిలి కోడలా ఓ హాటుక రాణి నిన్నాకటికి గొంపోయి ఎల్ల కర్ణాటక రాట కీచకులకు అమ్మ నమ్ము త్రిసిద్ధుగా నన్ను నమ్ము భారతి. ఏ సమయంలో తాను రచించినటువంటి ఆ మహాగ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాజులకు అమ్మేస్తారని ఒక భావనలో ఆ మాట రాస్తే ఇంకా అక్కడ కూడా కంటినీరు చనుకట్టుపై మీద పడుతుందంటే దానికి కూడా అంగాంగ వర్ణన చేసేటటువంటి మహాత్ములు ఈ దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. యార్లగడ్డ లాంటి వాళ్ళకి చాలా మంది సహకరించే వాళ్ళు ఉన్నారు. రైట్ దేవి గారు ముఖ్యంగా ఇప్పుడు ఒక మేజర్ అబ్జెక్షన్ వచ్చేది ఏంటి అని అంటే, కృష్ణుడు ఒక దైవంగా భావిస్తున్న హిందూ ధర్మం ప్రకారం కృష్ణుడిని ఒక దైవంగా ఆరాధిస్తున్న ప్రజలున్న ఈ భారతదేశంలో కృష్ణుడికి, ముఖ్యంగా ద్రౌపదికి సోదర భావంతో చూడాల్సిన ద్రౌపదిని ఒక సఖిగా కృష్ణుడు చూశాడు అని ద్రౌపది అనే ఒక నవలలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాశారు. ఇటువంటి రాతలు సమంజసమేనా అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్. ఏమండి, ఇప్పుడు విశ్వాసాలు, నా విశ్వాసం ఇది, ఆ విశ్వాసాన్ని ఎవరు భంగపరచకూడదు అని మీరు మాట్లాడితే దానికి రెండో ప్రశ్న ఏమొస్తుందంటే దానికి రెండో కోణం ఉంటుంది. రకరకాల పురాణాల్లో, రకరకాల కావ్యాల్లో ఏ పురాణము కూడా, ఏ కావ్యము కూడా ఒక రచయిత ఒక విధంగా రాసి లేదు. అదేమి ఒకే మూసలో పోసి లేవు. ప్రతి కథకి 1,00,000 రకాలైన వర్షన్స్ ఉన్నాయి. దేవీ భాగవతం ఒకటి చెప్తుంది, విష్ణు పురాణం ఇంకోటి చెప్తుంది. ఓకే, కాబట్టి ఎవరికి సంబంధించిన భావనలు ఏంటి అనే విషయంలో కవికి సంబంధించిన స్వేచ్ఛ, ఏ పాత్రని ఎట్లా చేయాలనేది కవికి సంబంధించిన స్వేచ్ఛ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఇందాక ఎవరో చదివి వినిపించారు, ఒక అసందర్భ కాలంలో ఒక అనవసరమైన వర్ణన జరిగింది అని. అసందర్భంలో అనవసరమైన వర్ణన, రసాభాస వర్ణన ఆ కవి చేస్తుంటే ఆ కవికి శిల్పం చేత కాదు, ఆయన రసాభాస చేస్తున్నాడని చెప్పి అనుకోవాలి. ఇది సాహిత్యానికి సంబంధించిన విషయం. విశ్వాసాల మీద చర్చ పెట్టడం చాలా అర్ధరహితమైన విషయం. ఎవరి విశ్వాసాలు వారుకుంటాయి. రెండో, దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇటీవల కాలంలో విశ్వాసాల పేరు మీద కవులకి సంబంధించిన స్వేచ్ఛను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన పుస్తకంలో అది జరిగిందా లేదా నాకు తెలియదు. నేను ముందే చెప్పాను, నేను ఆ పుస్తకం చదవలేదని. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయించాలి తప్ప మా సెంటిమెంట్లు హర్ట్ అయినాయి అంటే ప్రతి విమర్శ లేదు. కవి తీసుకున్న ప్రతి స్వేచ్ఛ ఏదో ఒక సందర్భంలో కవి స్వేచ్ఛ, కవి భావ ప్రకటన, వీటన్నింటి భారతీయ సంస్కృతి, భారతీయ సమాజం ఎప్పుడు ఆహ్వానిస్తూనే ఉంది. రామాయణం వాల్మీకి మహర్షి రాసినప్పటికీ అనేక మంది వాల్మీకి రామాయణానికి అనేక రకాలుగా తమ యొక్క వర్షం రాస్తూ వచ్చారు. సమాజంలో వస్తున్న అనేక మార్పులు వచ్చినప్పుడు ఆ మార్పులకి అనుగుణంగా సమాజంలో ఒక మంచి కోసంగా రాసేది వేరు. ఎప్పుడు కూడా హైందవ సమాజం అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. అయితే ఏవైతే ఇతివృత్తాలు ఉన్నాయో, ఇతిహాసాలంటే ఇవి ఇలాగే జరిగాయి, వాటిని మార్చడానికి లేదు. కానీ సమాజంలో ఒక మంచిని నువ్వు ప్రకటించడం కోసంగా, మంచి కోసంగా నువ్వు ఆ రోజు సామాజిక పరిస్థితులు బట్టి రాసేవంటే దాన్ని ఏంటంటే ఎవరైనా పట్టించుకోరు, విమర్శించరు. కానీ ఇక్కడ కాముక భావనతోటి ద్రౌపది కామిని తప్పితే ఇంకొకటి కాదు. ఆమె కొడుకుల విషయంలో అలాగే ఉంది, అన్నదమ్ముడి విషయంలో అలాగే ఉంది, భర్తల విషయంలో అలాగే ఉంది, భావమరుదుల విషయంలో అలాగే ఉంది, అత్తా కోడలు కూడా ఆఖరికి మాట్లాడుకుంది. కామం తప్పితే ఇంకోటి కాదని చెప్పి రాసినప్పుడు ఒక స్త్రీగా, నిజమైన స్త్రీలు అయితే ఈ దేశంలో ఎవరైనా కూడా ఒక స్త్రీకి ఈ రోజు జరిగిన ఈ అవమానానికి సిగ్గుపడాల్సిందే, యార్లగడ్డ నిలదీసి అడగాల్సిందే. అయితే నాగేశ్వర్ గారు, విశ్వాసాలకు సంబంధించిన విషయం ఇది. ఎవరి విశ్వాసాలు వారివి. కవికి ఉన్న ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేయొద్దు అనే ఒక మాట వ్యక్తమవుతోంది. మీరేమంటారు? నేను ఒక మాట చెప్తానండి. విశ్వాసాల, నమ్మకాల, ఇంకో కవి పదాల నాకు తెలియదండి. నాకు తెలిసింది సూటిగా ఒక్కటే, పాంచాలమ్మన్ కోయలని తమిళనాడులో ఇరుకు. పాంచాలి అమ్మన్ కోయలకి నా ఎప్పమే పోవా, అంగ వందు పూజ పన్నిట్టు నా వరువ అంటే దాని అర్థం నేను అక్కడ పోయి పూజ చేసి వస్తాను. పాంచాలి అమ్మన్ దేవుడు గుడికి నువ్వు ఎందుకు వెళ్తున్నావని ఏ చట్టం నన్ను అడగడానికి లేదు. పాయింట్ 1. రెండోది, పాంచాలి అమ్మన్ గుడికి వెళ్ళావు కాబట్టి పాంచాలి అమ్మన్ గురించి ఎవరైనా తప్పు రాస్తే నువ్వు నోరు మూసుకొని పడుండు అని చట్టం నాకు చెప్పలేదు. దైవపరంగా నేను నమ్మే ఆ అమ్మవారి గురించి నువ్వు హీనమైన, నీచమైన ప్రవృత్తి
పర్వర్టెడ్ యాటిట్యూడ్తో నువ్వు రాసినప్పుడు ఇది తప్పు అనే ఒక భారతీయ పౌరుడిగా నేను అనడం తప్పు ఎలా అవుతుందని నేను అడుగుతున్నా. నా దేవుడి గురించి నువ్వు అటాక్ చేసామంటున్నా. సెంటిమెంట్స్ నాకు నువ్వు నీ కవి భాషలు నాకు రావండి. నాకు తెలిసిందే పౌరుడిగా, భారత పౌరుడిగా ఒకటే తెలుసు, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. నేను ఏ మతమైనా కానివ్వండి, అల్లా కానివ్వండి, జీసస్ కానివ్వండి, మేరీ మాత కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నిటినీ గౌరవించడమే హిందూ సాంప్రదాయం. ఆవిడ కూడా అదే చెప్తుందండి, విశ్వాసాల్ని గౌరవించాలని చెప్పేసి. అదే ఇక్కడ విశ్వాసాన్ని గౌరవించకుండా విశ్వాసాల మీద దెబ్బ కొట్టాడు. నీకేదో కవి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నువ్వు పైత్యాన్ని రాస్తే ఆ పైత్యాన్ని నన్ను చదవమంటే నేను నమ్మేది నా విశ్వాసాన్ని దెబ్బ కొట్టే రైట్ నీకు ఎక్కడుంది? నువ్వు రాసుకో, మీ అమ్మగారి గురించో, మీ అక్కయ్య గారి గురించో, నీ స్నేహితుల గురించో, లేక నువ్వు ఒక మంచి కల్పన చేసుకుని ఒక స్త్రీ గురించో నువ్వు రాసుకో, మాకు అబ్జెక్షన్ లేదు. విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్న గుడిలో ఆ దేవత గురించి నువ్వు రాస్తుంటే నీకు జ్ఞానం ఉన్నట్ట, బుద్ధి ఉన్నట్ట, ఆలోచన ఉన్నట్ట, నువ్వు ఒక నార్మల్ మనిషివేనా? అది మేము సవాల్ వేస్తున్నాం.